కేటాయింటూ సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం నాయకులు ధర్నా చేశారు. 300 క్వార్టర్స్ ఖాళీగా ఉన్నప్పటికీ అందులో కేవలం 171 మాత్రమే అలాట్మెంట్ చేశారన్నారు. మిగతా 129 క్వార్టర్స్ ఏమయ్యాయని, గత 7 నెలలుగా సింగరేణి యాజమాన్యం కార్మికులను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. క్వార్టర్స్ ను సింగరేణి కార్మికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజేందర్ మచ్చ రజనీకాంత్ తెలివక అడుగుతాం అనుకుంటావా శేఖర్? తెలిసినే తీటకు అడగాలి. ఒక్కట్లేదు లిస్ట్ లో మరి అన్నోళ్ళంటే అంటుంటే చిగ్గు మారం పోతా మన కొడుకు పెళ్లి ఉన్నాడు మారం పోతుంది. ఎందుకు నేను అలర్ట్ అయిందన్నాడు. అది డీటెయిల్ తీసుకొని రమ్మని చెప్పాను. కంప్యూటర్ ముందు పెడితే ఆ కోట మేము దాన్ని క్యాన్సిల్ చేస్తాను అన్నమాట. ఇంతవరకు వెంటనే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది కానీ నేను వెంటనే విజ్ఞప్తి చేస్తున్నాను సార్. కన్నుండగా ఎందుకే కౌన్సిలింగ్ ఎందుకే గన్ని కోటలు లైన్ అయితే ఈ కౌన్సిలింగ్ కూడా ఆదివారం నాడు శనివారం నాడు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆదివారం నాడు అవకాశం ఇచ్చి సోమవారం నాడు కౌన్సిలింగ్ పెడతారు. అనేక మంది కార్మికులు ఆదివారం వచ్చిందంటే ఊళ్ళలో పోయేటోళ్ళు ఉంటారు. అనేక మంది కార్మికులు ఇతరత్ర కారణాల వల్ల సోమవారం అటెండ్ కావడానికి సాధ్యం కాదు. కాబట్టి బుధవారమో గురువారమో కౌన్సిలింగ్ పెట్టుకొని కార్మికులు ఖాళీ ఉన్న క్వార్టర్లు వెతుక్కోవడానికి అవకాశం లేదు. ఆ అవకాశం కూడా ఇచ్చే సందర్భం లేదు. అంతేకాకుండా ఏ కార్మికుడికైనా 6 నెలల కాలం అలాట్మెంట్ అయిన తర్వాత 6 నెలల కాలం దాటిన తర్వాత కౌన్సిలింగ్ బెటర్మెంట్ కౌన్సిలింగ్ పెట్టుకోవడం కోసం అవకాశం ఇవ్వాలని మేము రాతపూర్వకంగా కార్మిక సంఘాలతో రాసుకున్నాం. అది కూడా ఉల్లంఘించి 2 సంవత్సరాల కాల పరిమితి ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి చెప్పాను అని పెట్టిండ్రు. ఇప్పుడు ఈ మిగతా 2 సంవత్సరాల తక్కువ సర్వీస్ అలాట్మెంట్ అయిన కార్మికులందరూ మమ్మల్ని అడుగుతారు మాకెందుకు అవకాశం ఇవ్వలేదని. వాళ్ళ చెప్పడానికి మా సమాధానం లేదు. కాబట్టి ఇంత అగమ్యగోచరంగా అర్థం పర్థం అసంబద్ధమైన కౌన్సిలింగ్ జరగడానికి మేమైతే వ్యతిరేకం. మీకు కార్మికులందరికీ చెప్పేది ఏంటంటే ఈ క్వార్టర్స్ అన్ని కౌన్సిలింగ్లో పెట్టకపోతే ఇవాళ సీనియర్ అయిన మీరుకి ఏదో వస్తుంది. రేపు మళ్ళీ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ ఇంకోనాడు పెట్టినాడు మీకంటే జూనియర్లకు రావా? అది అన్యాయం కాదా? కాబట్టి అన్ని క్వార్టర్స్ కౌన్సిలింగ్లో పెట్టిన తర్వాతనే ఈ కౌన్సిలింగ్ జరిగితే బాగుంటుందనే ఉద్దేశం మాది. ఒక కాలనీలో వైపు చెప్తానన్నా